రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ నేషనల్ పంచాయత్ అవార్డ్స్ ని రిలీజ్ చేసింది. ఈ అవార్డ్స్ లో ఆంధ్రప్రదేశ్ కి టాప్ 3 ర్యాంక్స్ అనేది రావడం జరిగింది ఇన్ 3 కేటగిరీస్. సో ఫస్ట్ గ్రామ పంచాయత్ వచ్చేసి కందులవారిపల్లె గ్రామ పంచాయత్. ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. కందులవారిపల్లె గ్రామ పంచాయత్ కి క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయత్ అవార్డ్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు గాను 1 crore రూపీని అవార్డ్ చేశారు. నెక్స్ట్ సెకండ్ వన్ డిస్ట్రిక్ట్ పంచాయత్ రిసోర్స్ సెంటర్. చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న డిస్ట్రిక్ట్ పంచాయత్ రిసోర్స్ సెంటర్ అనేది పంచాయత్ క్షమత నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కార్ అవార్డు అనేది వచ్చింది. ఇందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇందులో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు గాను 1 crore రూపీస్ ని అవార్డ్ చేశారు. నెక్స్ట్ కాణిపాకం గ్రామ పంచాయత్. కాణిపాకం గ్రామ పంచాయత్ వచ్చేసి ఆత్మ నిర్భర్ పంచాయత్ స్పెషల్ అవార్డ్ సెల్ఫ్ రిలయంట్ గ్రామ పంచాయత్ గా కాణిపాకం గ్రామ పంచాయత్ కి అవార్డు వచ్చింది అనమాట. ఈ కేటగిరీలో సెకండ్ ప్రైజ్ గెలుచుకుంది కాణిపాకం అనేది. సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నందుకు గాను 75 lakhs ని అవార్డ్ చేశారు. సో ఓవరాల్ గా ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎంత వచ్చింది? 2.75 lakhs. ఈ 2.75 lakhs ని పంచాయత్ ఇన్స్టిట్యూషన్స్ ని స్ట్రెంథెన్ చేయడం కోసం అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ కి ఈ టాప్ అవార్డ్స్ రావడం అనేది గర్వకారణం అనే చెప్పొచ్చు. అయితే నేషనల్ పంచాయత్ రాజ్ డే ని ఏ డే రోజు సెలబ్రేట్ చేసుకుంటారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి.